అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వయసు 80 సంవత్సరాలు దాటుతూ ఉంది. బహుశా ఆయనకు వృద్ధాప్య సమస్యలేమైనా వెంటాడుతూ ఉన్నాయేమో! అంత పవర్‌ఫుల్ చైర్ మీద కూర్చొని ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన శత్రువులకు బహుశా నవ్వు తెప్పిస్తూ ఉన్నాయి. ఆయన మిత్రులనైతే భయపెడుతూ ఉన్నాయి. ఓవరాల్‌గా ప్రపంచాన్ని చాలా అస్థిరతలోకి నెట్టేస్తూ ఉన్నారు. మొన్న అమెరికాలో తెల్లారగానే ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి? హార్మోజ్ జలసంధి గుండా వచ్చే నౌకలకి 20% టోల్ ఛార్జ్ వసూలు చేస్తాము అన్నారు. నిన్న తెల్లారగానే ఆయన చెప్పే నిర్ణయం ఏంటి? లేదు లేదు లేదు, ఆ టోల్ ఛార్జ్ వెనక్కి తీసుకుంటున్నాం, మేము అసలు దాన్ని అప్లై చేయట్లేదు, అన్నీ ఫ్రీగానే యాక్సెస్ ఉంటుంది, టోల్ ఛార్జ్ నిర్ణయం మేము వెనక్కి తీసుకుంటున్నాము అని. ఇలా ఒక నిర్ణయం మార్చుకోవడానికి 24 గంటలన్నా తీసుకున్నారేమో ఈ విషయంలో. కొన్ని అయితే గంటలోనే 7 నిర్ణయాలు ప్రకటించారు ఇంతకుముందు యుద్ధం జరిగేటప్పుడు. ఏమాత్రము స్టెబిలిటీ లేని నిర్ణయాలు. ఆయన ఆయన ప్రతి నిర్ణయము ఇజ్రాయెలే తీసుకుంటుంది అని ప్రపంచవ్యాప్తంగా కమెంట్లు వినిపిస్తూ ఉన్నాయి. ఆయన నిర్ణయం కొందరు కార్పొరేట్లు తీసుకుంటున్నారు అన్న విమర్శలు. అమెరికా అధ్యక్షుడిగా ఫెయిర్ నిర్ణయాలు తీసుకోవడం లేదు అని ఆయన మిత్రులు కూడా. ఈవెన్ న్యూయార్క్ టైమ్స్ కాలమిస్ట్ జాన్ ఫైనర్ తాజాగా రాసినటువంటి ఎడిటోరియల్ పేజీలో కథనాన్ని కనుక చూసినా కూడా చాలా విషయాలను వంచుకుంటూ వచ్చారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికాను నాశనం చేసేస్తున్నారు. ఒక అమెరికాను కాదు, ప్రపంచాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. అమెరికాకు టూరిస్టుల సంఖ్య తగ్గిపోయిందట. 24లో అమెరికాకు వెళ్ళిన వాళ్ళతో పోలిస్తే 25లో 42 లక్షల మంది తక్కువ వచ్చారట. 26 డేటా ఇంకా రావాలి అంటూ ఉన్నారు. అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య 17% తగ్గిపోయిందట. వాళ్ళు యూరోప్ లాంటి దేశాలకు వెళ్తూ ఉన్నారు. అమెరికా మిత్ర దేశాలు కూడా అమెరికాను చూసి భయపడుతున్నాయన్నారు. యూరోపియన్ యూనియన్ వల్ల రక్షణ బడ్జెట్ చాలా పెరిగింది. అదే సమయంలో అమెరికా భాగస్వామ్యం తగ్గి కెనడా భాగస్వామ్యం పెరుగుతుంది అని రాసుకుంటూ వచ్చారు. చివరికి జపాన్ కూడా వాళ్ళ మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఉన్నారు. బట్ అమెరికా భాగస్వామ్యం తగ్గి దక్షిణ కొరియా భాగస్వామ్యం పెరిగింది అని రాసుకుంటూ వచ్చారు. భారత్ లాంటి దేశాలు కూడా ఏఐ టెక్నాలజీస్ కోసం, ఏఐ కోసం వాళ్ళ సొంత దేశీయ కంపెనీస్ మీద ఆధారపడుతూ ఉన్నారు. చివరికి చైనాలో కొన్ని బెస్ట్ కంపెనీస్ మీద కూడా వాళ్ళు చైనాలో ఉన్న బెస్ట్ కంపెనీస్తో భాగస్వామ్యాన్ని పెంచుకోబోతూ ఉన్నారు. ఇటు అమెరికా మిత్ర దేశాలు అమెరికాకు దూరం అయ్యే పరిస్థితి ఉంది. యుద్ధం వల్ల అమెరికా ప్రజలు వేల లక్షల కోట్ల డాలర్లు నష్టపోతూ ఉన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతూ ఉన్నాయి. అమెరికా విశ్వసనీయత దేశంలో పడిపోతుంది. అమెరికా విశ్వసనీయత పడిపోతే అది వాళ్ళ కర్మ. కానీ ప్రపంచం ఇబ్బందుల్లోకి పడే పరిస్థితి వస్తూ ఉండే. ఇరాన్తో యుద్ధం మొదలెట్టక ముందు హర్ముజ్ జలసంధిలో ఏ ఇబ్బందులు లేవు, స్వేచ్ఛగా నౌకాయానం ఉండే. ఇప్పుడు ఇన్ని రోజులు యుద్ధం ప్రపంచానికి ఇన్ని కష్టాలు మిగిల్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అమెరికాకు అడుక్కుంటున్నది ఏంది ఇరాన్ను? అయ్యా మీరు హర్మోజును తెరవండి. ఆ ఒకటి తెరిపించడం కోసం ఇప్పుడు ఈ కష్టాలు పడుతూ ఉన్నారు. మీరు యుద్ధం మొదలెట్టక ముందు తెరిసే ఉండే కదా. యుద్ధం అంతా చేసి మళ్ళీ ఇప్పుడు తెరవని అడుక్కోవడం ఎందుకు? బహుశా వృద్ధాప్యంలో నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఏమైనా శక్తి తగ్గిపోయిందేమో. అందుకే తాను నిర్ణయాలు అమెరికా ప్రజలనే కాదు ప్రపంచాన్ని కూడా వాళ్ళ మిత్రులను కూడా భయపెడుతూ ఉన్నాయి.